హలో వ్యూవర్స్, నేను మీ దిశమిత్రమే లంకేష్ని మాట్లాడుతున్నాను. మనం ఈ వీడియోలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం గురించి, అలాగే రేపటి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్న సమయంలో కొన్ని భాగాల్లో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. పూర్తిగా ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం, రాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి నమోదే అవకాశాలు అయితే పూర్తిగా 100% కనిపిస్తుంది. ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. మనం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి ఉంది. అలాగే అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావం ఏర్పడి ఉంది. ఈ రెండింటి ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి ఎక్కువగా నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రస్తుతం సమయంలో మనకి విజయనగరం, విశాఖపట్నం, సాలూరు, అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఆ విధంగానే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈరోజు సాయంకాలం సమయంలో మనకి వర్షాల జోరు అనేది అధికంగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, అలాగే అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తన ఈ ప్రభావం వలన తూర్పు, పశ్చిమ గాలుల వలన మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పపీడన ప్రభావం, అలాగే ఈ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం, ఈ రెండింటి కలయిక వలన మనకి వర్షాల జోరు అనేది ఈరోజు సాయంకాలం, రాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాలు అనేవి నమోదవుతాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, రేపల్లె, దివిసీమ భాగాల్లో అవనిగడ్డ, నాగలంక, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, గోదావరి, కాకినాడ, అమలాపురం, భీమవరం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ ఈ జిల్లాల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు, నల్గొండ, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే ఈరోజు రాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. రాయలసీమ జిల్లా నుండి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణకే వర్షాలు అనేవి పరిమితం అవుతాయి. ఈ వర్షాలు ఈ రోజు కంటే రేపు అధికంగా నమోదే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు కూడా వర్షాలు అనేవి మధ్యాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణలో వర్షాలు అనేవి నమోదవుతాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, విజయవాడ, జంగారెడ్డిగూడెం వివిధ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి రేపు కూడా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం ఈ ఇతర పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల ఈ జిల్లాలో కూడా రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం మనకి జూన్ 29 వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అలాగే చల్లటి వాతావరణం ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది పెరుగుతుంది. అలాగే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల మనకి వర్షాలు అనేవి అధికంగా నమోదే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణంలో కనిపిస్తుంది. ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ వైపుగా తీరం దాటే సమయంలో మనకి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. ఆ విధంగానే వర్షాలు నమోదవుతాయి. పిడుగులు కూడా అధికంగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మనకి వర్షాల జోరు అనేది ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను. వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా, అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నా ముందుగా ప్రజలకు, అలాగే రైతులకు ముందుగా మనకు సమాచారాన్ని అందిస్తాను. ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి. ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను. అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు, రైతులు గమనించండి. అలాగే
రేపు కూడా వర్షాలు అనేవి అధికంగా నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు జూన్ 29 వరకు నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి రేపటి వీడియోలో అందజేస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.